విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. విశాఖలో పర్యటించిన కుమారస్వామి స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు. ఇందులో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్కు కేంద్రం అందిస్తున్న 11,440 కోట్ల ప్యాకేజీపై వివరణ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ సహా కీలక అంశాలపై చర్చించారు. ఉద్యోగులకు వేతనాలు, బకాయిల చెల్లింపులు తొలి ప్రాధాన్యతగా వెల్లడించారు. మూతబడిన బ్లాస్ట్ ఫర్నెస్ పునరుద్ధరణ చర్యలపై ఆరా తీసిన కుమారస్వామి శ్రీనివాస్ వర్మ ఉక్కు ఉత్పాదక పెంపు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. జూన్లో వచ్చినప్పుడు ప్రైవేటీకరణ సరికాదని, ప్లాంటును పునరుద్ధరించాలని భావించినట్లు కుమారస్వామి తెలిపారు. చంద్రబాబు, లోకేష్ కలిసి ప్లాంటు పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేశారని చెప్పారు. అందరి విజ్ఞప్తి మేరకు ప్రధాని మోదీకి ప్యాకేజీ అంగీకరించారన్నారు కుమారస్వామి. ఆర్ఏఎన్ఎల్ని సక్సెస్ఫుల్ గా నడిపేందుకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించామన్నారు. ప్యాకేజీని సమర్థవంతంగా పూర్తి చేయడానికి రోడ్ మ్యాప్ పై కసరత్తు చేస్తున్నామని తెలిపారు కుమారస్వామి. That our planning is not to go for privatization. We wanted to revive the plant. Give some time actually. I have already decided mentally, I prepared to revive the plant, give some rebirth to the plant. I expressed it before you. We worked from last 6 months how to revive this plant. During this period, particularly I congratulate our Andhra dynamic Chief Minister Chandrababu Naidu ji and the upcoming leader of Andhra, young leader Nara Lokesh Garu. Several times he also using his father's name. My father's commitment is to revive the RNL plant. For that, please cooperate to fulfill my father's commitment. సమిష్టి కృషితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్యాకేజీ సద్వినియోగం చేసుకుని ప్లాంటును నడపాలన్నారు. 2039 నాటికి ఉక్కు ఉత్పత్తి 3,000 మిలియన్ టన్నులకు చేరుకోవడమే లక్ష్యమని చెప్పారు. ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఏదైతే ఉన్నదో 2030 నాటికి ఈ దేశంలో స్టీల్ ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లాలనేటువంటిది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా భాగస్వామ్యం చేయాలి. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చినటువంటి సందర్భం ఇది. ఈ ప్యాకేజీని అందరూ ఉపయోగించుకోవాలా, స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలోకి నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నా. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ఉపశాఖ మంత్రులు చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయబోము. దీనికి ఏదైతే గతంలో ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే తమ ముందున్నటువంటి సంకల్పం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు సమిష్టిగా కూడా కృషి చేస్తున్నాయని చెప్పి కుమారస్వామి, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ స్పష్టంగా కూడా ప్రకటన చేశారు. అయితే ఈ ఏడాది వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి దీనికి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఉత్పాదనలోకి తీసుకురావడం తమ ముందున్నటువంటి లక్ష్యంగా చెప్పారు. ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ఖర్చు చేస్తే స్టీల్ ప్లాంట్ పునరుత్పాదనకు సంబంధించి మేలు జరుగుతుంది, ఈ ఉద్యోగులకు బకాయిలు పడినటువంటి వేతనాలు, ఇతర చెల్లింపులు చేయడంతో పాటుగా కూడా గతంలో మోసపడినటువంటి బ్లాస్ట్ ఫర్నేస్లను పురిగి పునరుద్ధరణకు తీసుకురావడం ద్వారా ఉత్పత్తిని సమిష్టిగా కూడా పెంచాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. ఈ మేరకు అయితే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, ఇతర వర్గాలతో సమావేశంలో దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ ను తయారు చేస్తున్నాం. దీనికి చాలా సమిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తాం. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ జరుగుతుందనే అపోహను కార్మికులు, అదేవిధంగా ఉద్యోగులు పూర్తిగా వేడినాటనే దీని శైలిలో విలీనం చేయడానికి సంబంధించి భవిష్యత్తులో పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పూర్వవైపు తీసుకురావడమే లక్ష్యం అని చెప్పి కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. థాంక్యూ విక్రమ్.